సెక్యూరిటీ కూడా పెట్టేశాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఆ జీవవృక్ష ఫలాన్ని తినకుండా తూర్పునేమో కెరూబులను కాపలా పెట్టాడు దేవదూతలు. జీవవృక్షానికి పో మార్గంలో అటు ఇటు తిరుగులాడు ఖడ్గజ్వాలను పెట్టాడండి దేవుడు. అంటే ఆ జీవవృక్షాన్ని తింటే ఏమవుతుంది? నో 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 ఇక్కడే పడిపోతుంది సంఘం. మంచి చెడ్డలను తినే వృక్షం తినటం వల్ల కూడా ఏమీ జరగదు. కాకపోతే అక్కడ ఆజ్ఞ ఉంది, దేవుంది ఆజ్ఞని మీరాడు అంతే. అది మంచి చెట్టే. దాని పక్కనే 2 చెట్లు ఉన్నాయి ఏదెన్లో మధ్యలో. ఒకటి జీవవృక్షాన్ని ఇచ్చే చెట్టు, ఒకటి తెలివితేటలను మంచి చెడులను తెలియజేసేటటువంటి జ్ఞానం ఇచ్చే చెట్టు. దేవుడు ఏం చేశాడు? ఈ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దని చెప్పాడు, మంచి చెడులను ఆ జ్ఞానాన్ని ఇచ్చే చెట్టుని. కానీ అవ్వాదం ఏం చేశారు? ఏదైతే దేవుడు ఆజ్ఞించి తినవద్దు అన్నాడో దాన్నే తిన్నారు. కానీ దాని పక్కన ఏముంది? జీవవృక్షం ఉందండి. ఇది తినవద్దు అంటే దాన్ని మానేసి పక్కన జీవవృక్ష ఫలాన్ని తింటే ఏమయ్యేది? చక్కగా దేవునితో పాటు నిత్య జీవంలో ఉండేవాళ్ళండి మన పితరులు. వాళ్ళతో పాటు మనము ఉండేవాళ్ళం. ఎంత ప్రమాదం జరిగిందంటే ఈ సైతాను ఆ జీవవృక్ష ఫలం ముందు మనిషి తిని ఉంటే అప్పుడు ఆ జీవంలో ఉండేది. కాబట్టి తర్వాత వచ్చి ఈ మంచి చెడు తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చే పండుని తిని ఉంటే అప్పుడు చెడును చేయకుండా చెడును విసర్జించుకుంటూ పాపాన్ని విసర్జించుకుంటూ దేవుని స్వరూపంలో బ్రతికేవాడండి మనిషి. లోకం ఇక్కడ పడిపోయింది, మనిషి ఇక్కడ ఓడిపోయాడు. ఎందుకంటే దేవుని మాట వినకపోవటాన్ని బట్టి. ఇప్పుడు ఈ పండును తిన్నాడు కదా, ఈ పండును తినంగానే ఏమొచ్చేసింది? ఆజ్ఞాతిక్రమం చేశాడు కదా, పాపం వచ్చేసింది. పాపం చేసి పాపంలో ఉన్న మనిషిపై జీవవృక్ష ఫలాన్ని తింటే ఏమయ్యేది? ఈ పాపంలోనే నిత్య జీవంలో ఉంటాడు మనిషి, పాపిష్టోడుగానే ఉంటాడు. దేవునికి అది ఇష్టమా? అదే ముందే జీవవృక్ష ఫలాన్ని తినేసి తర్వాత తినుంటే ఏమయ్యేది? దేవుడు ఎలాగా చెడును చేయకుండా పాపంలో పడకుండా నిబద్ధతతోటి ఎలా ఉంటాడో, చెడును విసర్జించుకుంటూ మంచులోనే పరిశుద్ధతలోనే ఉంటాడో అలా మనిషి కూడా ఉండేవాడు. కానీ అందుకనే ఎక్కడ ఈ జీవవృక్ష ఫలాన్ని తినేస్తే ఈ పాపం వచ్చేసింది కదా ఆదాములోకి అవ్వలోకి. ఈ పాపం వచ్చిన వాళ్ళు పాపులు కదా, మరి ఈ పాపులు వచ్చి మళ్ళీ జీవవృక్ష ఫలాన్ని తింటే ఎలా ఉంటారు? పరిశుద్ధతలో ఉంటారా? పాపంలోనే బతికేస్తారు. చావు కూడా లేదు, ఇక చావు కూడా రాదాలి. పాపం వచ్చినోడికి జబ్బులు, దుష్టత్వము, ఆజ్ఞాతిక్రమం, చెడే. అంటే దేవుడు ఆశించి మనిషిని ఎందుకు చేశాడు? ఇక్కడ మనిషి ఏమైపోతున్నాడు? అందుకని దేవుడు ఏం చేశాడంటే వెళ్ళగొట్టేసి సెక్యూరిటీ పెట్టాడు. జీవవృక్ష ఫలాన్ని తినడానికి ఇంకా నువ్వు వీల్లేదు, ఎందుకంటే నువ్వు పాపంలో పడితే పాపి అయిపోయావు కాబట్టి నీకు అర్హత లేదు. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడ తింటాడని కెరూబులను, నెక్స్ట్ జీవవృక్షానికి పో మార్గంలో ఖడ్గజ్వాలను కాపలా పెట్టాడు. ఖడ్గజ్వాల ఒకవేళ ప్రవేశిస్తే కోడితే ఏ ముక్క ఎటైపోద్దో కూడా తెలియదు, అంత సెక్యూరిటీ పెట్టాడు. ఆ సెక్యూరిటీ దాటుకెళ్ళి మళ్ళీ జీవవృక్ష ఫలాన్ని ఎవడం తినగలుగుతాడా? అసంభవం, ఇంపాసిబుల్. మరి ఇప్పుడు మనిషికి పట్టిన గతి ఏంటి చెప్పండి? ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఇవాళ ఏదో చర్చికి వచ్చేసామా, పాటలు పడేసామా, అది కాదు. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని ఎందుకు చేశాడు? మనం ఏమైపోయాము? ఎందుకు క్రీస్తు వచ్చాడు? ఏమి జరిగింది తెలుసుకోవద్దా? ఇదే సువార్త, అద్భుతమైన సువార్త ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు నామములు తెలుసుకున్న వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాక ఏమన్నాడు? మార్గము, సత్యము, జీవమును నేనే, జీవమును నేనే అన్నాడా? ఏ జీవవృక్ష ఫలము తినకుండా గెంటివేయబడ్డామో అక్కడికి వెళ్ళి మరలా ఆ జీవవృక్ష ఫలాన్ని తినలేకపోతున్నాం కాబట్టి ఇక్కడికే దిగొచ్చాడండి జీవము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమై వచ్చింది? జీవము శరీరాన్ని ధరించుకొని దైవ మనుష్య రూపంలో దిగాడండి ఆయన. వాక్యమే శరీరధారి అయి వచ్చాడు. అంతేనా? ఆయనే జీవము, ఆయనే మార్గము, జీవం ఆయనలోనే ఉంది. తండ్రి అయిన దేవుడు ఇదంతా ప్రణాళికను కుమారుల్లో చేసి పెట్టాడు. ఇప్పుడు మనం అందరం సంఘములో ఆయనలో ఫలిస్తున్నామండి. మనం ఈ చిత్తం మొత్తం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు వచ్చి ఉన్నాడు. ఇప్పుడు అసలు ఆ యొక్క పాపము చేసిన తర్వాత
ఎప్పుడైతే పండు తింటారో తిన్నమ్మట ఏమన్నాడు? చనిపోతారని చెప్పాడు, మరణిస్తారు నిశ్చయంగా అని చెప్పాడు కదా. మరి అవ్వ ఆదాము ఎందుకు మరణించలేదు? అంటే దేవుడు ఆజ్ఞలో ఫాలో అవ్వలేదా? ఎవరు? దేవుడు ఆజ్ఞిస్తే జరగదా అది? దేవుడు నోటి నుంచి ఒక మాట వస్తే అది ఫలించదా? మరి జీవవృక్ష మంచి చెట్లు ఇచ్చే ఫలాన్ని తింటే నిశ్చయంగా మీరు మరణిస్తారని చెప్పారు. ఎందుకు మరణం రాలేదు అవ్వకి ఆదాముకి? ఎమ్మటే చనిపోవాలి కదా. అవ్వ ఆదాం చనిపోయారు, కానీ ఇమీడియట్గా చనిపోలే. 3:21 చూడండి, ఆదికాండమే. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయించాడంట? అనుదినము దేవుడు వచ్చి రాగానే ముఖాముఖిగా దేవుడితో మాట్లాడేవాళ్ళు వీళ్ళిద్దరు, అవ్వ ఆదాము. ఆ రోజు పాపం చేసి దేవుడు వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు? చెట్ల పక్కన దాక్కొని ఆకులతో కచడాలు చేసుకొని తమ దిగంబరత్వాన్ని కప్పుకున్నారండి వీళ్ళు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, తెలీదా ఆదాము ఎక్కడా అని. అప్పుడు ఏమన్నాడు ఆదాము? భయపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఏమొచ్చేసినాయి మనిషిలోకి? భయం వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది, అపవిత్రత వచ్చేసింది. దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు, దేవుని కృపను కోల్పోయాడు, దేవుని ప్రేమను కోల్పోయాడు. పాపిగా మిగిలిపోయాడు ఆదాము. మన పరిస్థితి అది. నువ్వు ఎక్కడా అంటే చెట్ల పక్కన దాక్కుని ఉన్నాడు. అంతకుముందు దాక్కున్నాడా? అసలు తన దిగంబరుడనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ దిగంబరత్వం కూడా వాళ్ళకి తెలియకుండా మహిమలో బ్రతికారు. వాళ్ళ చుట్టూ ఏముంది? దేవుని మహిమ ఆవరించి ఉందండి. మహిమ శరీరం కాదు, మహిమే ఆవరించి ఉంది వాళ్ళకి. మరి అది కోల్పోయాడు కదా. పాపం ఎప్పుడు చేశారు? ఇవన్నీ కోల్పోయారు. సహవాసాన్ని, సన్నిధిని, ప్రేమని, కృపను, ఆయన కరుణని, ఆయన వాత్సల్యాన్ని, సర్వాన్ని కోల్పోయాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలో 13వ వచనం ఒక్కసారి చూడండి, ఆదికాండంలో. అక్కడ కయ్యూను గురించి రాయబడింది. కయ్యూను ఏమంటున్నాడంటే, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. దోష శిక్షట భరించలేనంత గొప్పదై ఉందంట. అంత దారుణమైన పరిస్థితి. ఈయనట దేశదిమ్మరైపోయాడు కయ్యూను. దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. కయ్యూను ఎవరైనా చూస్తే చంపేస్తారంట, అంతేనా? ఎవరైనా చూస్తే కయ్యూను నా కిందే ఉంటుందమ్మా. 14లో చూడు, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిన ఎందును, కావున నన్ను కొనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చూసారా? ఒక పిచ్చి కుక్క మనకు కనపడితే ఏం చేస్తాము? దానికంటే దారుణమైన బ్రతుకు వచ్చేసింది మనిషికి. దేశదిమ్మరై దిగులు పడుచు తిరుగుతుంటే ఒకవేళ ఎవరైనా చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. ఎక్కడ ఉండే మనిషి బ్రతుకు ఎక్కడికి దిగజారిపోయింది? ఇందాక ఆదాము అలాగే అయిపోయాడు. ఇప్పుడు కయ్యూను ఏమంటున్నాడు? నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. నేడు నేను వెళ్ళగొట్టబడిపోయి ఉన్నాను నీ సన్నిధి నుంచి. దిగులుతో శాపగ్రస్తం అయిపోయి ఉంటుంది. నేల కూడా ఆయనకి పంటనివ్వదు. నేల కూడా శపించబడ్డది. మనిషిని బట్టి నేల శపించబడ్డది. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్న మనిషి మళ్ళీ తిరిగి ఆ స్థానానికి వెళ్ళగలుగుతాడా? కోల్పోయిన తన పరిశుద్ధతను ఎలా తెచ్చుకోవాలి? కోల్పోయిన దేవుడిచ్చిన మహిమను ఎలా తెచ్చుకోవాలి? కోల్పోయిన దేవుని సన్నిధిని ఎలాగ మళ్ళీ సాధించాలి? కోల్పోయిన దేవునితో సంబంధాన్ని ఎలా నెలకొల్పుకోవాలి? ఇవన్నీ చేయటానికి మనిషికి శక్తి సరిపోతుందా? సరిపోతుందా? చేయలేడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీదకి రావటం జరిగింది. వచ్చి మన పక్షాన ఆయన యాగం చేశాడు. అదే సిలువ యాగము. ఆదిలో దేవుడు 4 మాటలు మాట్లాడాడండి. మొట్టమొదటగా ఆదాంతో మాట్లాడాడు. ఆదామా, నువ్వు ఈ పని చేసావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడింది. అంతకుముందు నేల తనంతట తానే ఫలాన్ని ఇచ్చేది. ఇప్పుడు మనం పురుగు మందులు, ఎరువులు అన్నీ కొడితే తప్ప ఇస్తుందో ఇవ్వదో కూడా తెలియదు, అంతే కదా. నేల కూడా శపించబడింది మనిషిని బట్టే. ఏ నేల నుంచి నువ్వు తీయబడ్డావో ఆ నేలకే వెళ్ళి కష్టం చేసుకొని నీ ప్రయాసతో చెమట కాలుస్తూ నీ దినములన్నీ ఆహారం తింటూ బతుకుపో అన్నాడు. అంతకుముందు ఏంటి? ఆదాము కూర్చొని తినేవాడు, అంతేనా? ఏదైనా తోటలో
చక్కగా అన్ని వృక్ష ఫలాలు ఇచ్చాడు. అక్కడ దేవుడు అన్నీ చూపించాడు. ఒక్కటి మాత్రం చేయొద్దని చెప్తే ఆ ఒక్కటే చేశాడు మనిషి. మన స్వభావం అదే. ఇప్పుడు ఎన్నా కూడా దాటంగానే మళ్ళీ వచ్చేస్తుంది అదే స్వభావం మన అందరికీ. అదే ఉంది ఇంకా మనలో, ఎవరికి పోలా. ఆయన రక్తంలో కడగబడితే తప్ప పోదు, ఆయన ఆత్మతో నింపబడితే తప్ప పోదు, ఆయన వాక్యంతో కట్టబడితే తప్ప పోదు. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఆదాము తర్వాత అవ్వతో మాట్లాడాడు. అమ్మా, పాపం చేయడానికి నువ్వే ప్రధాన కారకురాలు కాబట్టి ఇక నుంచి నీ శ్రమను అధికం చేస్తా, నీకు గర్భవేదన పెడతా, చచ్చి బతికినంత దానం అవుతావు, నీ భర్త నిన్ను ఏల్తాడని చెప్పారు. ఏల్తాడంట స్త్రీని. ఎందుకంటే ఈమె బలహీన ఘటం అయిపోయింది. ఈమె పాపం చేసి మరలా ఆదాముతో కూడా పాపాన్ని చేయటానికి ఈమె కారణమైంది కాబట్టి ఈమెకు కూడా ఏం పెట్టాడు దేవుడు? శ్రమను పెట్టాడు. స్త్రీకి కూడా నీ గర్భవేదనను అధికం చేస్తా, నీ భర్త నిన్ను ఏల్తాడు. నెక్స్ట్ సర్పంతో మాట్లాడుతున్నాడు దేవుడు. భూజంతువులన్నింటిలోనూ నువ్వు శపించబడిన దానివై ఇక నుంచి నువ్వు పాకుతూ తిరగాలి. అంటే అంతకుముందు సర్పానికి ఏమున్నాయి? కాళ్ళు ఉన్నాయి, తెలుసా మీకు? అది జంతువు అండి, డ్రాగన్. శపించాడు దాన్ని కూడా. అది కడుపుతో పాకుతూ మట్టి తింటూ బతకాలన్నాడు. అక్కడితో శాపం వచ్చేసింది. ఇక సర్పంలోని అపవాదితో మాట్లాడుతున్నాడు అండి దేవుడు. ఇదంతా ఆది కాండంలోనే, ఆదిలోనే మాట్లాడుతున్నాడు సృష్టికర్త. ఆదంతో మాట్లాడాడు, హవ్వతో మాట్లాడాడు, సర్పంతో మాట్లాడు. ఇప్పుడు సర్పములోన ఒకటి ఉంది, సాతాను, దాంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీకును స్త్రీకిని, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలగజేస్తా. నీవు దాన్ని మడిమ మీద కొడితే అది నిన్ను తల మీద కొడుతుంది. మనమందరం ఎవరి సంతానమై ఉన్నాం? మనమందరం ఎవరి సంతానమై ఉన్నాం? చెప్పండి అమ్మా, పర్లేదు చెప్పండి. మనమందరం ఎవరి సంతానమై ఉన్నాం? నువ్వెవరు అబ్బాయివి అంటే నేనేం చెప్తా? మా నాన్నగారి పేరు చెప్తా. నువ్వెవరు అమ్మాయి అంటే నువ్వేం చెప్తా? మీ నాన్నగారి పేరు చెప్తావు. మనమందరం పురుష సంతానమా స్త్రీ సంతానమా? ఇప్పుడు చెప్పండి. మనమందరము కూడా పురుష సంతానమే, గుర్తుపెట్టుకోండి. స్త్రీ సంతానం ఎవరూ లేరు. ఒక్కడే ఒక్కడు పరిశుద్ధాత్మ చేత పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. కన్యక గర్భమున పుట్టినవాడు, తండ్రి లేకుండా పుట్టినవాడు ఆయన ఒక్కడే. ఆయనే స్త్రీ సంతానం అండి. అక్కడే చెప్పేశాడండి దేవుడు, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఏమని? నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు. స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఇప్పుడు తల మీద కొట్టేది ఎవరు? మనకి గతి పట్టించినటువంటి సైతాన్ని కొట్టేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు అండి. తీయండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చూడండి.